ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు ఆన్లైన్ వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చు. అలాగే మనమిత్ర వాట్సాప్ నెంబర్కు మెసేజెస్ కూడా తెలుసుకోవచ్చు అన్నారు. లీప్ యాప్ డిజిలాకర్లో ఫలితాలు అందుబాటులో ఉంచుతారు. అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయుల లాగిన్లలో ఆయా పాఠశాల విద్యార్థుల ఫలితాలు తెలుసుకోవచ్చు. ఇక రెగ్యులర్ ప్రైవేటు విద్యార్థులు 6,38,000 మంది ఈ ఏడాది పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా 6,03,000 మంది పరీక్షలు రాశారు. ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు విడుదలైనట్టు మంత్రి లోకేష్ ప్రకటించారు. విద్యార్థులు ఆన్లైన్ వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చు. అలాగే మనమిత్ర వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేసి కూడా తెలుసుకోవచ్చు అన్నారు. లీప్ యాప్ డిజిలాకర్లోనూ ఫలితాలు అందుబాటులో ఉంచుతారు. అలాగే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల లాగిన్లలో ఆయా పాఠశాల విద్యార్థుల ఫలితాలు తెలుసుకోవచ్చు. ఇక రెగ్యులర్ ప్రైవేటు విద్యార్థులు 6,38,000 మంది ఈ ఏడాది పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా 6,03,000 మంది పరీక్షలు రాశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య నాడి తెలుసుకుందాం. సత్య, కొద్దిసేపటి క్రితమే ఏపీలో 10th క్లాస్ ఫలితాలను రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఏపీ 10వ తరగతి పరీక్షా ఫలితాలు కొద్దిసేపటి క్రితం మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో అంటే సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేయడం ద్వారా విడుదల చేశారు. ఈ ఫలితాలు ముందుగానే చెప్పినట్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని ఇప్పటికే ఎస్ఎస్సి బోర్డు అయితే ప్రకటించింది. ముఖ్యంగా అధికారిక వెబ్సైట్లో అంటే results.bsc.ap.gov.in అనే వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో ఉంటాయని ఇప్పటికే ప్రకటించారు. దీంతో పాటు వాట్సాప్ మనమిత్ర ద్వారా కూడా 10వ తరగతి ఫలితాలను హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం ద్వారా కూడా పొందొచ్చని ఇప్పటికే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 95523009కు హాయ్ అని పంపి కూడా రిజల్ట్స్ పొందొచ్చని కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. లీప్ యాప్ ద్వారా అదేవిధంగా డిజిలాకర్లో కూడా 10వ తరగతి పరీక్షా ఫలితాలు పొందొచ్చని ఇప్పటికే ప్రకటించింది. దీంతో పాటు అధికారిక వెబ్సైట్ తప్ప ప్రైవేట్ వెబ్సైట్లో వచ్చే ఫలితాలు చూడొద్దు, అధికారిక వెబ్సైట్లోనే ఫలితాలు చూసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. స్కూల్ హెచ్ఎం లాగిన్స్లో కూడా రిజల్ట్స్ అందుబాటులో ఉంటాయని ఇప్పటికే ప్రకటించింది. అయితే రిజల్ట్స్లో ముఖ్యంగా మనం గమనిస్తే కనుక మొత్తం ఉత్తీర్ణత శాతం 85.25% రికార్డు స్థాయిలో ఈసారి రిజల్ట్స్ వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. గత ఏడాది 81.14% రాగా ఈ ఏడాది భారీగా అంటే 4% వరకు ఉత్తీర్ణత శాతం పెరిగిందని మనం భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా బాలికలకు మెరుగైన ప్రతిభ కనబరిచారు. 87.90. ఎప్పుడు కూడా ప్రతి ఏడాది కూడా బాలికలే మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు. ఈ ఏడాది కూడా బాలికలే ముందంజలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. 87.90% బాలికలు ఉత్తీర్ణత చెందారు. అదేవిధంగా బాలురు విషయానికి వస్తే కనుక 82.68% బాలురు కూడా ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో గణనీయంగా రిజల్ట్స్ అయితే మెరుగుదల జరిగినట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ పాస్ పర్సంటేజ్ 78.39%గా ఉండడం జరిగింది. అంటే భారీ ఎత్తున ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు కూడా ఈసారి ఉత్తమ ఫలితాలను అయితే సాధించారు. దీనికి అటు పేరెంట్ టీచర్స్ మీటింగ్ కావచ్చు, అదేవిధంగా విద్యావ్యవస్థలో లోకేష్ విద్యాశాఖ మంత్రిగా వచ్చాక తీసుకున్నటువంటి సంస్కరణలు కూడా కారణమని మనం భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏపీ ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి ఇంటర్ ఫలితాలు కూడా విడుదల చేశారు. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే కనుక అధికారిక వెబ్సైట్లో ఈ ఫలితాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. బాలికల ఉత్తీర్ణత శాతం బాలురు కంటే ఈసారి అధికంగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 4% అధికంగా ఈసారి విద్యార్థులు ఉత్తీర్ణత అయ్యారు. ఇదే సమయంలో ఎవరైతే ఉత్తీర్ణులు కారారో వారందరూ కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మరలా వారందరూ కూడా సప్లిమెంటరీకి సిద్ధం కావాలని కూడా మంత్రి లోకేష్ తన ట్వీట్లో కూడా పేర్కొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సత్య.